వైసీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ కు అరెస్టు భయం పట్టుకుందా? క్వార్జ్ కుంభకోణం ఆరోపణలపై సిఐడి జరుపుతోన్న విచారణలో ఆయన గారి పాత్ర బయటపడుతుందన్న సమాచారంతో వణికిపోతున్నారా? జైలుకు వెళ్లడానికి రెడీ అంటున్న అనిల్ మాటల్ని ఎలా అర్థం చేసుకోవాలి? 10 ఏళ్లకో 20 ఏళ్లకో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి భరతం పడతారన్న వాదాన్ని ఏ కోణంలో చూడాలి? మరోవైపు ఫ్యాన్ పార్టీలో అనిల్కు ప్రాధాన్యత తగ్గడానికి కారణాలేంటి? నెల్లూరు పెద్దారెడ్లే చెక్ పెడుతున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. వైసీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ కు కూటమి ప్రభుత్వం భయం పట్టుకుంది. అధికారంలో ఉండగా చేసిన తప్పులను బయటపెట్టి అరెస్టు చేస్తారేమోనని వణికిపోతున్నారు. ఇటీవల నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాణిని కలిసి అనిల్ ఒకంత వేదాంత ధోరణితో మాట్లాడడంపై అందరికీ అనుమానం వస్తుంది. ఈ మాజీ మంత్రి మాటల్లోనే ఈ విషయం అర్థమైంది. పార్టీ అధినేత జగన్ కు వీర విధేయుడు. ఇప్పటికీ తను వైసీపీ కాదు అన్న విధంగా మాట్లాడతారు. తనది జగన్ పార్టీ అంటారు. అధికారంలో ఉండగా టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేయడంతో ఇప్పుడు అటువైపు కన్నెత్తి చూసే అవకాశం లేదు. ఇప్పుడు జగన్ పరిస్థితేమో ఘోరంగా ఉంది. ఎప్పుడు ఏ జైలుకు వెళతారో అర్థం కాని పరిస్థితి. ఒకవేళ జగన్ జైలుకు వెళ్లి వైసీపీ పగ్గాలు ఇతరుల చేతికి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. తనది జగన్ పార్టీ అంటున్న మాజీ మంత్రి చివరికి వైసీపీకి దూరమయ్యేలా ఉన్నారనే చర్చ సాగుతోంది.